ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. మోడీ ట్రంప్ వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఒక భేటీ అనేది రద్దయిపోయింది. ఇప్పుడు నిజానికి ఇది ఒక పండగ వల్ల అడ్డం అని అంటున్నారు, లేకపోతే వాణిజ్యం వల్ల కొన్ని ఉద్రిక్తతలు ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత సాన్నిహిత్యం గురించి ప్రపంచం అందరికీ తెలుసు. కానీ ఈ సంవత్సరం తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, అదే అండి ఈస్ట్ ఆసియా సమ్మిట్ అంటారు కదా, ఈ సందర్భంలో జరుగుతుంది అని భావించిన వీళ్ళ సమావేశం రద్దయిపోయింది. సో దీని వెనక రాజకీయంగా వాణిజ్య వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. భారత్ అమెరికా సంబంధాలు అనేవి వాణిజ్య సుంకాల కారణంగా ఉద్రిక్తంగా ఉన్న ఈ తరుణంలో ఈ సమావేశం అనేది రద్దవడం వల్ల దాని వెనుకున్న కారణాలు ఏంటి అనేదే హాట్ టాపిక్. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం క్లియర్గా. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భౌతికంగా హాజరు కాకుండా కేవలం వర్చువల్గా, అంటే ఆన్లైన్లో ఉంటున్నారు, ఆన్లైన్లో ఆయన పాల్గొనబోతున్నారని డిసైడ్ అయిపోయారు. ఈ సదస్సులో పాల్గొనడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హాజరవుతున్నారు కాబట్టి ఈ ఇద్దరు నేతలు కలుస్తారు అని ప్రపంచం ఆశపడింది. కానీ మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ద్వైపాక్షిక సమావేశానికి ఉన్న అవకాశం లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: మోదీ ఈ సమావేశానికి ఎందుకు రావట్లేదు? నిజం చెప్పాలంటే తప్పించుకున్నారు ఎందుకు? ట్రంప్తో మోదీకి నిజంగానే అసలు పొసకడం లేదా అనేది పాయింట్. సరే, అధికారిక కారణం చూస్తే పండుగ షెడ్యూలింగ్ సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు ఇంకా ప్రధాని మోదీ స్వయంగా ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా చెప్తుంది పండుగ అని. అది దీపావళి పండుగ, లేకపోతే ఆ తర్వాత రోజు వచ్చిన ఛట్ పూజ అని ఒకటి చేస్తారు. ఈ రెండు అంశాలు ముఖ్యమైన పండుగలు కాబట్టి షెడ్యూలింగ్ సమస్యల వల్ల ఆయన మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నారు అనేది ఒక పాయింట్. అందుకే విదేశీ వ్యవహారాల మంత్రి అయిన ఎస్ జయశంకర్ని ఈ సదస్సుకు పంపించి తను మాత్రం వర్చువల్గా పాల్గొనాలి అని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు మోదీ. ఇది చాలా ప్రామాణికంగా అధికారికంగా ప్రకటించిన ఒక కారణం. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వాణిజ్య సుంకాల ప్రభావమే అని. అసలు కారణం ఇదేనా అనే ఎక్కువ మంది అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కానీ, విపక్షాలు కానీ, అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు కానీ ఈ నిర్ణయం వెనక వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నాయి అని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. కారణం అధిక సుంకాలు. అమెరికా ప్రభుత్వం ఈ మధ్య కాలంలో భారతీయ ఎగుమతుల మీద 50% వరకు ఎక్కువ టారిఫ్ అనేది విధిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో తీవ్రంగా చికాకు అనేది మొదలైపోయింది. మరి సుంకాల మీద సరైన వాణిజ్య ఒప్పందం కుదరక ముందే ట్రంప్ని కలవడానికి మోదీ ఇష్టపడటం లేదు అని అంటున్నారు. ముందుగా ఒప్పందానికి దూరంగా ఉండడం, అంటే వాణిజ్య ఒప్పందం మీద చర్చలు సరిగ్గా ఒక ప్రాసెస్లో చివరి దశకు చేరుకున్నప్పుడే ఈ ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది, ఇది మంచిది అనే అభిప్రాయం భారత్ ప్రభుత్వంలో ఉండొచ్చు కదా అని ఒక పక్క తెలుస్తుంటే, కేవలం ఫోటోల కోసం కాకుండా పటిష్టమైన ఫలితం కావాలనే ఒక వ్యూహంతో ఈ భేటీ వాయిదా వేసి ఉండొచ్చు అనేది ఇంకో పాయింట్గా ఉంది. ఇక థర్డ్ పాయింట్ చూస్తే ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం. డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య కాలంలో భారతదేశం గురించి, ప్రధాని మోదీ గురించి బహిరంగంగానే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశం రద్దుకి పరోక్షంగా ఈ కారణాలు ఉన్నాయి అని ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి. అదేంటి అంటే, మొదటగా రష్యా చమురు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ నిలిపివేస్తుంది అని మోదీ తమకు హామీ ఇచ్చారు అని ట్రంప్ పదే పదే ప్రకటించారు. అయితే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ వాదనను చాలా బలంగా ఖండించడం జరిగింది. ఈ అంశం మీద ట్రంప్ను నేరుగా ఎదుర్కొని ఇరుకున పడ్డం మోదీకి ఇష్టం లేదు. ఇది కూడా ఒక పాయింట్ అంటున్నారు. మరి రెండో పాయింట్ ఏంటి అంటే టారిఫ్ల హెచ్చరిక. రష్యా చమురు దిగుమతులు ఆగకపోతే భారత్ మీద భారీగా మాసివ్ టారిఫ్ అనేది కొనసాగుతుంది అని బహిరంగంగా ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. సో ద్వైపాక్షిక సంబంధాలు ఇంకాస్త ఉద్రిక్తత పెంచడానికి ఈ పాయింట్ ఒకటి. ఇవన్నీ కాదు, ఫోర్త్ పాయింట్ అంటే విపక్షాల నుంచి వచ్చే విమర్శలు. ప్రధాని మోదీ ఈ సదస్సుకు హాజరు కాకపోవడం మీద విపక్ష పార్టీ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ట్రంప్ను ఎదుర్కోవడానికి ఇష్టపడలేదు, పండగ సాకు చెప్తున్నారు, అందుకే ఈ సదస్సుకు దూరంగా ఉంటున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సో ఫైనల్గా ఏంటంటే, ప్రధాని మోదీ ఇంకా డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు, ఎప్పుడూ హగ్ చేసుకొని కనిపిస్తారు, వాళ్ళు అలాంటి మంచి పేరు ఉంది. అయితే ఒక పక్క దేశ ప్రయోజనాలకు సంబంధించిన వాణిజ్య సుంకాలు, అదే టారిఫ్లు, ఇంకా రష్యా చమురు, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా సాన్నిహిత్యంగా ఉండటం కంటే కూడా జాతీయ ప్రయోజనాలకే మోదీ ప్రాధాన్యత ఇచ్చి ఉండొచ్చు అనేది ఒక అంశం. ఇక తూర్పు ఆసియా సమ్మిట్లో మోదీ వ్యక్తిగతంగా హాజరు అవ్వట్లేదు కదా, ఈ అంశం అనేది కేవలం పండుగలకు మాత్రమే పరిమితమైన నిర్ణయం కాదు, ప్రస్తుతం నెలకొన్న ఈ వాణిజ్యపరమైన ఉద్రిక్తతలకు ఇది ఒక రిఫ్లెక్టార్గా ఉంది అని అంతర్జాతీయంగా ఒక డిస్కషన్ జరుగుతోంది. అందరూ ఇదే భావిస్తున్నారు. మరి మీరేమంటారు ట్రంప్ మోదీ కలయిక గురించి?
ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.